పవన్ కళ్యాణ్ని దేవుడు అని చాలా మంది అంటున్నారు. ఎందుకు ఇలా పిలుస్తున్నారా అని ముందు ఆలోచించా. తర్వాత ప్రజలకు పవన్ కళ్యాణ్ చేసిన సహాయాలే ఇవన్నీ దేవుణ్ణి చేశాయి అని ఫుల్ క్లారిటీ వచ్చింది. సహాయం చేసేవాడు దేవుడైతే పవన్ కళ్యాణ్ కూడా దేవుడే అనటంలో తప్పు లేదు అని నా అభిప్రాయం. రూపాయి దానం చేసి 10 మందికి చెప్పుకునే వ్యక్తులు ఉన్న మన సమాజంలో లక్షలు కోట్లు దానం చేసి తన పేరును చెప్పుకోవడానికి ఇష్టపడని పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన నిలబడడం ప్రజల అదృష్టం. పవన్ కళ్యాణ్ చాలా సహాయాలు చేశారు. ఈ సహాయాలలో చాలా సహాయాలు బయటి ప్రపంచానికి ఎలా తెలిసాయంటే సహాయం పొందిన వ్యక్తో లేక సహాయం పొందిన సమాజమో చెప్పేంత వరకు ఈ సహాయాలు బయటి ప్రపంచానికి తెలియదు. దట్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని సహాయాలు చూద్దాం. హుదూ తుఫాన్ వచ్చినప్పుడు 50 లక్షలు, ఖమ్మంలో ఒక ఓల్డేజ్ హోమ్కి 1 లక్ష, సీనియర్ నటి అయిన శ్యామలాకి కిడ్నీ ప్రాబ్లం అయితే 1 లక్ష, చెన్నై వరద బాధితులకు 2 కోట్లు ఇచ్చారు. ఒలింపిక్ ఎయిడ్ షూటర్ అయిన రేఖాకి 5 లక్షలు, ప్రజారాజ్యం ఎలక్షన్ సమయంలో పిల్లల్ని పోగొట్టుకున్న కుటుంబానికి 1.5 లక్షలు, అసిస్టెంట్ కెమెరామెన్ అయిన రవికి 25 లక్షలు, 2007లో ప్రాణాలతో పోరాడుతున్న ఒక అబ్బాయి హాస్పిటల్ ఖర్చు అంతా ఆయనే భరించారు. కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఒక అమ్మాయికి డబ్బు ఇచ్చి సహాయం చేశారు. 2004 సునామీ బాధితులకు సహాయం చేశారు. 2008లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒక పేషెంట్ని కలిసి డబ్బు ఇచ్చి సహాయం చేశారు. కొన్ని నెలల క్రితం శ్రీజ అనే అమ్మాయి క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే డబ్బు ఇచ్చి సహాయం చేశారు. హిమాచల్ వరద బాధితులకు చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి సహాయం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సహాయాలు ఉన్నాయి. ఒక వ్యక్తిని అందరూ ఒకే దృష్టితో చూడలేరు. మీరు పవన్ కళ్యాణ్ని మీ దృష్టిలో ఎలా అయితే పరిగణిస్తారో నేను మీకు అలా కనబడతాను. పవన్ కళ్యాణ్ని దేవుళ్లా చూసేవారికి నేనొక భక్తుణ్ణి. పవన్ కళ్యాణ్ని హీరోలా చూసేవారికి నేనొక ఫ్యాన్ని. పవన్ కళ్యాణ్ని లీడర్లా చూసేవారికి నేనొక ఫాలోవర్ని. పవన్ కళ్యాణ్ని రాజులా చూసేవారికి నేనొక సైనికుణ్ణి. పవన్ కళ్యాణ్ని గురువులా చూసేవారికి నేనొక శిష్యుణ్ణి. సినిమాలలో సంపాదించిన డబ్బు ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగించే పవన్ కళ్యాణ్ని మాత్రం నేను దేవుళ్లా చూస్తున్నాను. జై హింద్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.